బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 5వ తరగతి తెలుగు సాయం పాఠానికి సంబంధించి టెక్స్ట్ బుక్ కృత్యాలు వివరించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్. చదవడం, వ్యక్తపరచడం. పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. సాధారణంగా 13 ఏళ్లలోపు బాలలు ఏదైనా రంగంలో ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. 1వ ప్రశ్న, ఏ వయసు వారిని బాలమేధావులుగా గుర్తిస్తారు? ఆ 13 కంటే తక్కువ సంవత్సరాలు. 2, ఈ కింది ఏ రంగంలో ప్రతిభ కనబరిచిన వారిని బాలమేధావులుగా గుర్తిస్తారు? ఆ విద్య. 3, మీకు బొమ్మలు గీయడంలో ఆసక్తి ఉంది, మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటారు? జవాబు ఆ చిత్రలేఖనం. తర్వాత పదజాలం. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. 1, తీగలు. కరెంటు స్తంభంపై తీగలు వేలాడుతున్నాయి. 2, పక్షులు. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి. తర్వాత కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. 1, కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. కష్టాలు అనగా ఇబ్బందులు. 2, ఇష్టమైన ఆట ఆడినప్పుడు అవధులు లేని ఆనందం కలుగుతుంది. అవధులు అంటే హద్దులు. ఈ కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. మేకల గుంపులో తోడేలు కూడా ఉంది. గుంపు అనగా సమూహం. తర్వాత స్వీయ రచన. 1, రవి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు? జవాబు నాన్న ఆ పిచ్చుక చూడు, పాపం తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడదాం నాన్న అని రవి వాళ్ళ నాన్నతో అన్నాడు. తర్వాత రవికి ఏమంటే ఇష్టం? జవాబు రవికి పక్షులంటే చాలా ఇష్టం, వాటి మధురమైన కిలకిల రావాలు వినడం మరీ ఇష్టం. తర్వాత 3వ ప్రశ్న, రవి దినచర్య ఎలా మొదలవుతుంది? జవాబు పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ రవి దినచర్య మొదలవుతుంది. తర్వాత 4వ ప్రశ్న, పిచ్చుకను కాపాడడం ఎందుకు అవసరమని విద్యుత్ శాఖ వారు భావించారు? జవాబు పిచ్చుక తీగలో ఇరుక్కుపోయి ప్రాణాపాయంలో ఉండడంతో దాని ప్రాణాలను కాపాడడం తమ బాధ్యత అని విద్యుత్ శాఖ వారు భావించారు. 5వ ప్రశ్న, రవి పిచ్చుకను ఎందుకు రక్షించాలనుకున్నాడు? జవాబు పిచ్చుక తీగలో ఇరుక్కుపోయి బాధపడడం చూసి దాని ప్రాణాలను కాపాడాలని రవి రక్షించాలనుకున్నాడు. తర్వాత 6వ ప్రశ్న, రవి పిచ్చుకకు సాయం చేశాడు కదా, మీరు ఏ పక్షికైనా ఏ జంతువుకైనా లేదా ఎవరికైనా సాయం చేశారా? ఎలా? జవాబు అవును, ఎండలో దాహంతో ఉన్న పక్షుల కోసం ఇంటి ముందు ఒక పాత్రలో నీళ్లు పోసి పెట్టాను. తర్వాత సృజనాత్మకత. ఈ క్రింది సంభాషణను పొడిగించండి. మోహన్, రాజా నాకు చిన్న సాయం చేస్తావా? రాజా తప్పకుండా చేస్తాను, అది ఏమిటో చెప్పు. మోహన్, నాకు జ్వరం వచ్చింది, మందులు తీసుకురావడానికి సహాయం చేస్తావా? రాజు తప్పకుండా, ఇప్పుడే మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొస్తాను. తర్వాత ప్రశంస. రవి పిచ్చుకకు సాయం చేశాడు కదా, ఇలా ఆపదలో ఉన్న వారికి సాయం చేసిన వారిని మీరు ఎలా ప్రశంసిస్తారో రాయండి. మీకు రాయాల్సి ఉంటుంది. తర్వాత భాషాంశాలు. కింది వాక్యాలలో సరైన చిహ్నాన్ని ప్రశ్నార్థకం లేదా ఆశ్చర్యార్థకాన్ని రాయండి. 1, మీ నాన్నగారి పేరు ఏమిటి? ప్రశ్నార్థకం. ఆహా ఆశ్చర్యార్థకం, ఇది చాలా అందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ప్రశ్నార్థకం. అయ్యో ఆశ్చర్యార్థకం, నేను పడిపోయాను. నీకు జామకాయ కావాలా? ప్రశ్నార్థకం. తర్వాత నేనేమి నేర్చుకున్నాను? కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1, కింది వాక్యానికి వ్యతిరేకార్థక వాక్యాన్ని రాయండి. రవి విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళలేదు. జవాబు రవి విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళాడు. 2, కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. సాయంత్రం. సొంత వాక్యం, మేము సాయంత్రం ఆటలు ఆడుకుంటాము. 3వది, రవి ఎందుకు పక్షిని రక్షించాలనుకున్నాడు? జవాబు రవి. సరైన విరామ చిహ్నాలను పాటించిన వాక్యాలను రాయండి. రవి ఎందుకు పక్షిని రక్షించాలనుకున్నాడు? అనేది సమాధానం. తర్వాత కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. వేణు చాలా మంచి విద్యార్థి, అతనికి జ్వరం వచ్చింది. ఈ విధంగా పేరా ఇవ్వడం జరిగింది. 1, వేణు బడికి ఎందుకు వెళ్ళలేదు? జవాబు
వేణుకు జ్వరం రావడం వలన బడికి వెళ్ళలేదు. 2. సతీష్ తన మిత్రునికి ఎలా సహకరించాడు? జవాబు: సతీష్ ఆ రోజు సాయంత్రం వేణు ఇంటికి వెళ్ళి బడిలో చెప్పిన పాఠాలను వివరించాడు. 3వ ప్రశ్న, మిత్రులకు సహకరించడం వల్ల ఏమి జరుగుతుంది? జవాబు: ఈ స్నేహం పెరుగుతుంది. నీ స్నేహితుడి అనారోగ్యంతో ఉంటే నీవేం చేస్తావు? జవాబు: అతనికి అవసరమైన సహాయాన్ని చేస్తాను. తర్వాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. పక్షి గురించి రవి వాళ్ళ అమ్మతో ఏమని మాట్లాడాడు? జవాబు: రవి వాళ్ళ అమ్మతో, అమ్మ, పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోయింది, అది ఈ రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో అని అన్నాడు. తర్వాత 2వ ప్రశ్న, రవి ఎప్పుడు తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు? జవాబు: పిచ్చుకను రక్షించి అది గాలిలోకి ఎగిరినప్పుడు రవి తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. 3వ ప్రశ్న, ఇతరులు బాధలో ఉన్నప్పుడు మనం ఎందుకు సాయం చేయాలి? జవాబు: ఇతరుల బాధను తగ్గించి వారికి ధైర్యం కలిగించడానికి మనం సాయం చేయాలి. 4వ ప్రశ్న, గాయపడిన వ్యక్తులను చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? జవాబు: గాయపడిన పక్షులను చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? గాయపడిన పక్షులను చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, వాటికి సాయం చేయాలనిపిస్తుంది, వాటికి చికిత్స చేసి సురక్షితంగా ఎగిరేలా చేయాలనిపిస్తుంది. తర్వాత 5వ ప్రశ్న, సాయం చేయడం ఒక మంచి అలవాటు అనే అంశంపై ఒక పేరా రాయండి. జవాబు: సాయం చేయడం వల్ల మనుషుల మధ్య స్నేహం, నమ్మకం పెరుగుతాయి. బాధలో ఉన్న వారికి సాయం చేయడం మన మానవత్వానికి నిదర్శనం. చిన్న సాయం కూడా ఒకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. ప్రతి ఒక్కరూ సాయం చేసే గుణాన్ని పెంపొందించుకోవాలి. తర్వాత ఈ చిత్రాన్ని చూడండి, దాని గురించి 4 వాక్యాలు రాయండి. ఇక్కడ ఒక చిత్రం ఇవ్వడం జరిగింది, దీని గురించి 4 వాక్యాలు రాయాల్సి ఉంటుంది. 1. రోడ్డు దాటేటప్పుడు బాలిక బాలుడికి చేయూతనిస్తోంది. 2. వారు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ నడుస్తున్నారు. 3. ఈ చిత్రం సహాయం చేసే గుణాన్ని తెలియజేస్తుంది. 4. అవసరంలో ఉన్న వారికి సాయం చేయడం మంచి అలవాటు. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలానందం యూట్యూబ్ ఛానల్.